ప్రభా మరి ప్రారంభించుకుంటుండగా తండ్రి, అయా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభా మీ ఆధిపత్యంలో నాయన మీ ఆధ్వర్యంలో ప్రభా మరి కార్యక్రమం జరుగులాగున మీ సహాయం అనుగ్రహించండి. ఆయా సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ప్రభా మీరే ముందుండి నడిపించమని వేడుకుంటూ వాక్యం అందించే మీ దాసరాలను కూడా మీరు బలపరచమని వేడుకుంటూ పాటలు పాడే బిడలతోనూ మీ సన్నిధి ఉంచి చక్కని స్వరాలతో తండ్రి మిమ్మల్ని మరి కీర్తిస్తూ ఉండగా మీరే మహిమ పొందమని అయ్యా మీరు ఇచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా మీరు ఇచ్చిన ఈ చక్కని సహవాసాన్ని బట్టి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ చేరి రావాల్సిన వారందరూ సకాలంగా చేరి రావటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి దీన మనసుతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. 2024 సంవత్సరం చివరి దినాల్లోకి వచ్చాం. 35 మిగిలి ఉన్నాయండి. నిజంగా 24వ సంవత్సరంలో దేవుడు మరి ఎంతో మనల్ని ఆదరించాడు, కాపాడాడు. ఎన్నో విషయాల్లో విడవకుండా ఎడబాయకుండా ఆయన వాగ్దానాలు నెరవేరుస్తూ బలహీన సమయంలో ఆయన మనకు శక్తినిస్తూ మరి అవమానకరమైన సమయంలో ఆయన మనల్ని ఓదారుస్తూ ఎన్నో విషయాల్లో వదలలేదండి. ఆయన వదిలింటే ఈ పాటికి మనం ఉండే వాళ్ళం కాదు కదా. దేవుడు ఎంతో ప్రేమించి మరి చివరి దినాలకి మనం తీసుకొని వచ్చాడు. మరి నెక్స్ట్ మంత్ ఇలాంటప్పుడు క్రిస్మస్ కూడా అయిపోయి ఉంటుంది. 25 అయిపోయి ఉంటుంది. దేవుని కృప మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉందండి. చేరి వచ్చిన అందరికీ బట్టి దేవునికి స్తోత్రాలు. మరి మా ప్రార్థన చేసిన సరళ సిస్టర్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలండి. మరి మనం ఇప్పుడు ఉన్నావు కదమ్మా, వేదమని పాట పాడుతున్నాము. జూమ్ లో చేరి వచ్చిన అందరికీ యేసు నామమున వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజక్కకు, శారాకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పాట పాడుకుందాము. నాకు కొంచెం గొంతు బాగలేదు, ఏమనుకోకండి. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, నా మది నీకో వెలగా మలచుకోవయ్యా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయ్యా, నా మది నీకో వెలగా మలచుకోవయ్యా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, హృదయము వ్యాధితో నిండిన కిరీట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, హృదయము వ్యాధితో నిండిన కపిట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మది నీకో వెలగా మలచుకోవయ్యా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను,
చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయా, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయా, నామది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి, నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, నామది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయ్యా, నామది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. చక్కటి పాట పాడిన వేదమని బట్టి దేవునికి స్తోత్రం. నిజమే, మనం మనుషులము మలినమైన మనసు గల వాళ్ళము, చంచలమైన మనస్సు, మన అంతరంగం అంతా పాపంతో నిండి ఉంది, దుర్మార్గంతో నిండి ఉంది. ఇటువంటి మరి మనల్ని ఆయన పవిత్రపరిచే దేవుడు అంటూ, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, అన్ని రకాలుగా మరి ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామండి. చక్కటి పాట పాడిన వేదమణిని బట్టి దేవునికి స్తోత్రము. మరి ఈ రోజు మనము వాక్యంలోనికి వెళ్దామండి. మన మధ్య రేఖా రవికుమార్ గారు ఉన్నారు. అమ్మా రవి, రేఖా రవికుమార్ గారు, అమ్మా రేఖ. ఓకే నాన్న, ఓకే నాన్న. అమ్మా మీ గురించి కొంచెం పరిచయం చేసుకుంటారమ్మా? కెజమ్మా? ఉన్నారేమో. వినిపిస్తా ఉందక్క? వినిపిస్తోందిరా. కెజమ్మ గారు ఉన్నారు, పరిచయం చేస్తారేమో. లేని పక్షంలో మీరే చేసుకోండి, మీ గురించి మీరు పరిచయం చేసుకోండి మా. ఈ అవకాశం కల్పించిన దేవాది దేవునికి నా కృతజ్ఞతలు, వందనాలు మొదటిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రేయర్ కు చేరొచ్చిన వారందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన కేజక్క గారికి నా ప్రత్యేక వందనాలు. నేను 1 వీక్ నుంచి ప్రార్థిస్తూ ఏ విధంగా అక్కను కలిసి ఈ అవకాశం సాక్ష్యం చెప్పాలి అన్న ఇది మీద, వాక్యం తీసుకోవాలన్న దాని మీద. అదే సమయంలో అక్క సడన్ గా నాకు ఫ్రైడే ఫోన్ చేసి, అమ్మ ఇలా వాక్యం 20 తీసుకుంటామన్నారు, గుర్తుందా లేదా, తీసుకుంటారని అడగడం. 25 వీళ్ళకి 26 ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉందా అని అడిగినప్పుడు, అక్కకు కొద్దిగా పని ఉండే కారణాన్ని అక్క కూడా ప్రార్థిస్తున్నాను ఎవరి కోసమైనా అన్నప్పుడు, దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి ఉన్నందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.
ఒక చిన్న ప్రార్థన తీసుకొని మొదలు పెడతాను. ప్రేంగాల దేవా నాయన, మా తండ్రి మహోన్నతుల ఉన్నతుల నిత్యం కొనియాడబడే దేవా, మీకు సూచాలు అన్నాను ప్రభా. ఈ రోజు ఈ దినాన్ని క్షణాన్ని నాకు ఇచ్చినందుకే మీకు సూచాలు అన్నాడు. నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభా మీకు స్థితులు సూచాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ప్రభా నాయన, మరి మట్టి దాన్ని అయినప్పటికీ మీ సిలువ చాటున మరుగుపరిచి నాయన మీ మాటల్ని నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవటానికి ప్రభా సహాయం దయచేయండి. ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రభా, మరి ప్రభా ఏ విధమైన కూడా ప్రభా నన్ను నేను కాదు కానీ మిమ్మల్ని గణపరిచేదిగా, మిమ్మల్ని మహిమపరిచే రీతిలో ఉండటానికి ప్రభా దీవించుకున్నాను. సహాయం దయచేయండి ప్రభా. చేరొచ్చిన ప్రతి ఒక్కరు నన్ను పేరు పేరున దీవించి ఆశీర్వదించుకున్నాను. యేసే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నా పుట్టుక ఒక అద్భుతం. ఈ భూమి మీద నాకు జన్మనించిన నా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎఫెసీ 1:6 రాయబడినట్లు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ మాట నా జీవితంలో అక్షరాలా జరిగింది. నేను పుట్టిన క్షణం నుంచి ఎక్కడ పెరగాల, ఎలా పెంచబడాలా అని దేవుడు నిర్ణయించినట్లుగా నేను నమ్ముచున్నాను. నేను హైదరాబాద్ బెత్తస్తాలో మా పెద్ద మేనమామ గారు జేమ్స్ వేదనాయకం గారు సరళమ్మ గారి దగ్గర 6 నెలలు మా అమ్మమ్మ గారి దగ్గర పెంచబడ్డాను. ఆ తర్వాత నేను నంద్యాల రావడం జరిగింది. నేను హెన్రీ సాల్మోన్ నేరెల్లా వారి మేనకోడల్ని. వారు బళ్ళారిలో గాస్పల్ అసెంబ్లీలో సేవ చేసి మరణించారు. వారి కుమారుడు డేవిడ్ నేరెల్లా ప్రస్తుతము సేవ చేస్తా ఉన్నారు. మా అమ్మగారి పేరు కళ్యాణమ్మ బాలసుందరం గారు, మా నాన్నగారు. నేను ఏకైక కుమార్తెను. నేను చిన్నతనం నుండి ప్రౌదాస్ రెడ్డి అంకుల్ వాళ్ళ చర్చికి వెళ్ళేదాన్ని. కర్నూలులో జాన్ అంకుల్ వాళ్ళ చర్చికి, అనంతపూర్లో సహాయం అంకుల్ వాళ్ళ చర్చికి వెళ్తూ ఉంటున్నాము. ఈ విధంగా దేవుడు నా జీవితంలో నడిపిస్తూ ఉంటున్నాడు. నాకు వివాహమై 2 పిల్లలు. మా హస్బెండ్ రవీందర్ స్కూల్ అసిస్టెంట్. నేను టీచర్ గా 19 ఏళ్ళు చేసి అనారోగ్య పరిస్థితుల్లో ఇంట్లో ఉంటున్నాను. మా పిల్లలిద్దరు కూడా దేవుని అందు చదువులు పూర్తి చేశారు. కేశక్క వాళ్ళు నాకు నంద్యాలలోనే 5 సంవత్సరాలు చిన్న పాప ఉన్నప్పటి నుంచి నేను పరిచయం అయ్యారు. వారి యొక్క సేవా విధానము, అంబుల్నెస్ నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. వారి గురించి ఎప్పుడు ఏదో ఒక రీతిగా నేను తెలుసుకుంటూనే ఉంటాను, వింటూ ఉంటాను. అక్క వాక్యాలు ఎన్నో సార్లు వినడం జరిగింది. అంతేకాకుండా కర్నూలు, అనంతపూర్లో కూడా వారితోటే మేము కూడా కర్నూలు వచ్చాం కొద్ది రోజులు అక్క వాళ్ళు ఉన్నప్పుడు. తర్వాత అనంతపూర్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఒక విశేషం ఏంటంటే వరప్రసాద్ అన్న గారు మేము అనంతపూర్ వచ్చినప్పుడు అన్న మమ్మల్ని పలకరించడానికి వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని చర్చికి రమ్మని ఆహ్వానించడం చాలా సంతోషం అనిపించింది. అంత పెద్ద ఆఫీసర్ గా ఉంటూ వారు చూపించిన దేవుని ప్రేమ గురించి చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఆ రోజు వారి తగ్గింపు గుణాన్ని నన్ను ఎంతగానో ఇది చేసింది. నేను కూడా అలా తగ్గించుకోవాలి అనేది ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం అనిపించింది. చిన్నతనం నుండి సండే స్కూల్ కి క్రమంగా వెళ్తూ ఉండడం నాకు అలవాటు. నేను కనిపించలేదు అంటే పద్మాంటి ప్రభుదాస్ రెడ్డి అంకుల్, పద్మాంటి వాళ్ళ ఇంటి వెనక ఉండేవాళ్ళం. వెంటనే ఆంటీ అడిగేవాళ్ళు, దానికోసమైనా బాగలేకున్నా సండే స్కూల్ కు వెళ్ళాలా అనే ఒక ఇది ఉండేదన్నమాట, కోరిక. మా అమ్మగారు కూడా దైవభక్తి కలిగి వారు క్రమం తప్పకుండా మంగళవారం, గురువారం కూడా చర్చికి వెళ్తూ నన్ను కూడా చర్చికి తీసుకెళ్లేవారు. చాలా చక్కగా పాటలు పాడేవారు. ఆమె కంఠం చాలా చక్కగా ఉండేది. మైక్ లేకుండానే వినిపించేది అనమాట. అంత చక్కగా ఉండేది. దైవభక్తిలో పెంచుతూ వచ్చారు. ఉదయం ప్రార్థన, బైబిల్ చదవడం, సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్, ఈ విధంగా ఇంట్లో జరుగుతూ
ఉండేవి. కానీ ఉన్నట్లుండి కొద్ది రోజుల తర్వాత నేను 6-7 తరగతులు చదువుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వారి వలన నాకు కొంత అలజడి మొదలయ్యింది నా జీవితంలో. ఆహ్, ఉన్నత కుటుంబానికి చెందిన వారని, ఈ దేవుడు తక్కువ అని చెప్పడం వలన చుట్టూ హిందువులు ఉన్నారు. వారి ప్రభావం ఎక్కువగా ఉండడం వలన నేను చర్చికి ఎంత బాగా వెళ్తున్నప్పటికీ కూడా నిజ దేవుని తెలుసుకోవాలని ఒక ఆరాటం, వాక్యం అంతా తెలిసినా ఇంకా ఉన్నారేమో, దేవుడు అనేవాడు ఉన్నాడేమో, ఇది కాదు అన్న ఒక అనుమానంతో మా అమ్మగారికి తెలియకుండానే బొట్టు పెట్టుకోవడం, గుడిలో దేవుడు ఉన్నాడేమో అని వాళ్ళతో వెళ్ళి టెంకాయలు కొట్టడం, ఈ విధంగా కొద్ది రోజులు నా జీవితం గడుస్తా వచ్చింది. వారు మా అమ్మగారు ఈ విషయంలో చాలా వారిని బాధ పెట్టాను. వారు నన్ను ప్రేమించారు, సహించారని చెప్పవచ్చు. ఒకరోజు ఆర్ఆర్కే మూర్తి గారు నాకు నిజ దేవుడు యేసు ఆయన ప్రాణం పెట్టాడు, ఇంకా ఎవరు కూడా ప్రాణం ఇవ్వలేదు అని తెలుసుకొని తెలుసు కానీ రక్షణ పొందకుండా ఉన్నానన్నమాట. అయితే 7-8 తరగతుల్లో చాలా నవల్స్ చదివేదాన్ని. రాత్రి బెడ్ లైట్ కింద చదువుతూ ఉండేదాన్ని అన్నమాట. ఎంత పెద్ద నవలైనా 2-3 రోజుల్లోనే ముగించేయడం, ఆ విధంగా చేయడం. కొద్ది రోజుల తర్వాత మా బంధువులు సినిమాకు రమ్మని పిలిచినప్పుడు మేము చూసే అలవాటు ఇంట్లో లేదు, రానన్నప్పుడు ఇదేమీ కాదు, మామూలు ఫ్యామిలీ ఇదే, చూడొచ్చు అని చెప్పి చెప్పడం, వాళ్ళ దగ్గర ఉండడం వలన వెళ్ళిపోవడం జరిగింది, ఇంకేమీ చేయలేక. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఒకరోజు వెళ్ళిన వాళ్ళం రోజు ఉదయం సాయంత్రం డబ్బులు ఉన్నంత వరకు సినిమాలు చూపించారనమాట వాళ్ళు. ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నానేమో అనిపించింది. అది ఇంకా ఇంట్లో కూడా చెప్పలేదన్నమాట. ఇంటికి తిరిగి వచ్చాక నిజమైన దేవుడు నాకు కావాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉదయం బైబిల్ చదవటం, కంఠత్వాక్యం నేర్చుకోవటం, ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. కానీ ఎంతో క్రమశిక్షణ గల అమ్మాయిగా కనపడుతూ ఉన్నాను. కానీ హృదయంలో ఆరాటం అనేది తగ్గడం లేదు. రోజు రోజుకు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుణ్ణి చూడాలి అనే ఆరాటం పెరిగిపోతూనే ఉందన్నమాట. అయితే ఆర్ఆర్కే మూర్తి గారి గురించి మా పక్కన ఒక కాంపౌండ్ అంకుల్ వైశాసు, ఆయన రోజు ఈవినింగ్ వాక్యం పెట్టుకొని వినేవాళ్ళు అనమాట. ఆయన ఎందుకు వింటున్నారా అనేది ఫస్ట్ నాకు తెలిసేది కాదు. తర్వాత మా అమ్మకి ట్రీట్మెంట్ చేసేకి వచ్చినప్పుడు ఆయన అమౌంట్ ఇవ్వకపోతే నాకు ఒక బైబిల్ కొనివ్వండి అని అడిగారు. ఆ బైబిల్ ఇవ్వడం వలన కొని ఇచ్చామన్నమాట. చాలా సంతోషించారు. ఆయనది చూసినప్పుడు ఏంటి ఈయనలో ఇంత ఆనందం అనిపిస్తా ఉంది, రోజు ఇలా వింటున్నారు, ఏముందో నేను వినాలి అనేసి నేను కూడా ఆ వాక్యాన్ని రోజు సాయంత్రం అవ్వగానే రేడియోలో పెట్టుకొని వింటూ ఉన్నాను అనమాట. ఒకరోజు సడన్ గా నాకు కూడా అనిపించింది అనమాట. ఒకరోజు సాయంత్రం నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు అని పాట పాడడం ద్వారా నరకం గురించి చెప్పారు. ఈ క్షణం నువ్వు మరణిస్తే నీ గతి ఏమిటి అని ఆ మాటలు నన్ను ఎంతగానో స్పందింపజేశాయన్నమాట. కీర్తన 41లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, కానీ నాకు ఇంకా నమ్మకం కలగలేదు, వెంటనే ప్రార్థించలేకపోయాను నేను పాపినని. కానీ చాలా బాధ, ఇంటిలో మోసం చేస్తున్నాను, వాక్యం తెలిసి కూడా నేను దూరం అయ్యానా, నాలో రక్షణ కార్యం జరగలేదు అని బాధపడుతూ ఉన్నాను. నిజమైన దేవుడు నాకు కావాలి, ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నాకు ఒక రుజువు ద్వారా, నాకు ఒక ఆధారంగా నాకు కనిపించు ప్రభువా అని ప్రార్థన చేసి పడుకోవడం జరిగిందనమాట. తెల్లవారి 3 గంటలకు నేను ఎక్కి ఏడుస్తూ ఉన్నట్లు మా అమ్మగారు గమనించారు. ఏమైంది, ఏమన్నా పిడకలు వచ్చిందేమో అని లేపారు తట్టి. నేను లోపల ఏడుస్తూ ఉన్నాను, అది బయటికి కూడా వినపడింది అనేది వారికి తెలిసింది కానీ నాకు అనిపించలేదు. లేపినప్పుడు ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నా అంటే లేదు అన్నాను. వాళ్ళు మళ్ళీ సంతాయిచ్చి పండబెట్టాక మళ్ళీ నాకు అదే కళ్ళ వస్తా ఉంది, మళ్ళీ ఏడ్చాను. మళ్ళీ నిద్రలో మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాను. లేనప్పుడు నాకు చుట్టూ చూసుకున్నా, ఏంటి నేను ఎక్కడున్నా ఏంటి అని చూసినప్పుడు నాకు అనిపించింది నా దిండంతా కూడా తడిచిపోయి ఉంది అనమాట కన్నీళ్లతో. అప్పుడు వెంటనే మళ్ళీ లేచి నేను ప్రేయర్ చేసుకున్నా, దేవా
నువ్వు నిజంగా ఉన్నావు. ఆ కళ ఏంటంటే ఒకవైపు నరకంగా అనిపిస్తుంది, మంటలు మండుతా ఉన్నాయి, ఒకవైపు వెలుగు, ఇట్లా వెలుగు రమ్మన్నట్లుగా ఉంది, ఇట్లా ఆ మంటల్లో నుంచి రమ్మన్నట్లుంది. ప్రభా ఏంటి ఈ కళ, నాకు ఏంటి దర్శనం అన్నప్పుడు వెలుగు సైడ్ పోదామని చూస్తే ముళ్ళ పొదల్లాగా ఉంది, పొయ్యేకి దారి ఇరుకుగా అనిపిస్తా ఉంది. ఈ పక్క చూస్తే చాలా చక్కగా దారి ఉంది నరకానికి. అప్పుడు అనిపించింది, ఓహో నిజంగా ఈ నరకం అనేది ఉంది, మోక్ష మార్గం అనేది ఉంది. కాబట్టి నేను ప్రభా నిజంగా నాకు రక్షణ దయచేయి ప్రభా, నేను తెలిసి కూడా అమాయకత్వంలో ప్రభా ఇన్ని రోజులు నిన్ను బాధ పెడుతూ ఉన్నానా అనేసి నేను వెంటనే లేచి ప్రభు దగ్గర క్షమాపణ అడగడం జరిగింది అనమాట. నన్ను నీ రక్తంలో కడిగి శుద్ధి చేయి ప్రభా, ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశాను, నేను నా పాపాలన్నీ కడుగు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేయడం జరిగింది. అక్టోబర్ 23వ తేదీ 84వ సంవత్సరం అన్నమాట. దేవుని దగ్గర నేను ఆ రోజు ఎప్పుడైతే వేడుకున్నానో ఆ రోజు నుంచి నాకు వచ్చిన సమస్యలన్నీ కూడా దేవుడు పరిష్కరిస్తూనే వస్తున్నాడు. సమస్యలు అనేవి, శ్రమలు అనేవి వస్తాయి, వాటి పరిష్కారం కూడా ఆయన చూపిస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. అయితే నాకు 84వ సంవత్సరం నుంచి ఈ గురించి వినడం, విద్యార్థుల పరిచర్య గురించి మా అమ్మగారు టీచరు, ఆమెకు ఒక టీచర్ చెప్తూ వచ్చారనమాట, ఇలా ఉంటుందని. అది రోజు నాకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేది. అయితే అవి వింటూ ఉన్నప్పుడు ఇంకా ఆసక్తి, నేను బైబిల్ చదవడం, నాకు తెలియకుండానే నేను బైబిల్ చదివి రోజు రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట, వాక్యం. ఆ విధంగా ఈ గురించి కూడా వినడం, వారు చెప్పేవన్నీ కూడా చాలా చక్కటి యూత్ గురించి ఉండడం చూసినప్పుడు నేను మరి 86వ సంవత్సరం ఆ పరిచర్యకు పరిచయం అవ్వడము, ఇప్పుడు దాకా అందులోనే కొనసాగటానికి కూడా దేవుడు కృప చూపించాడు అనమాట. దేవుని దయ వలన ఇప్పుడు వరకు పరిచర్య చేయటానికి ఇచ్చిన కృపను బట్టి కూడా దేవుని స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నా వివాహ విషయంలో దేవునికి దగ్గరగా ప్రార్థించటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు నేర్పించారు, ప్రార్థించాలి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలని. ఎక్కువ సమయాన్ని నా కాలేజ్ ఆఫ్టర్నూన్ ఉండడం వల్ల ఉదయకాలం అంతా కూడా ఎక్కువ సమయము ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఆ సమయాల్లో కూడా మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేనందువల్ల త్వరగా పెళ్లి చేయాలి, నేను ఉన్నట్లుగా సెటిల్ చేయాలనేది మా అమ్మ వల్ల నా వివాహం తొందరగా జరిగింది. అందుకు బంధువుల్లో చేసుకుంటే బాగుంటది అనే తలంపు ఉండడంతో, మరి నువ్వు ఏర్పరిచిన వారిని చేసుకోవాలి, మరి నాకు కూడా ఇష్టమైన చిత్తంలో జరిగించు అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చాలా మా అన్న వాళ్ళు ప్రపోజల్ తీసుకొని వచ్చారు, అందరికీ నచ్చింది, కానీ నేను మాత్రం నాకు నచ్చింది జరగాలన్నట్లుగా దేవుని దగ్గర ప్రార్థిస్తూ వచ్చాను. కొద్ది రోజులు అయిన తర్వాత నా ఇదిని మార్చుకున్నాను, వాక్యం వినడం ద్వారా, దేవా నీ చిత్తాన్నే జరిగించు, నాది కాదు, నువ్వు ఇచ్చినదైతే ప్రెషస్ గా ఉంటది, ప్రభా అది ఏ విధంగా అయినా నాకు నచ్చినా నచ్చకున్నా అన్న ఇదిలో మరి ప్రార్థించడం మొదలు పెట్టాను. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని, నేను ఏర్పరిచినది ఉత్తమమైనది అని మాట్లాడాడు. కానీ దేవునికి నిన్ను అన్నిటిలో ఘనమైనదిగా ఇస్తానన్నాడు. సామెతల్లో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని మాట్లాడాడు. అప్పుడు వెంటనే ప్రభా నాకు ఇష్టమైనది కాదు, కానీ నీకు ఇష్టమైనదే నాకు అనుగ్రహించు ప్రభా అని మరి ప్రార్థించి చివరకు దేవుడు చూపించిన దానికే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని వివాహ విషయంలో చక్కగా వివాహం జరిగించాడు. మేము ఏదైతే కట్నం అడగకూడదు, మా పేరెంట్స్ నేను ఒక్కటే వాళ్ళని కూడా చూసుకోవాలి, అలాంటి వ్యక్తిని మాకు పంపించమన్నప్పుడు, వారు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆ విధంగానే, వారు ఏమాత్రం కట్నం అడగలేదు, మేమే చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అనమాట. దేవుని చిత్తంలో అది ఉండడం, అసలు దేవుని చిత్తం మేము చెయ్యాలా అనేది ప్రతి చోట కూడా దేవుడు చూపించాడు. ఆయనకి ఇష్టమైనవి ఏదైతే ఉందో దాన్ని చేయటానికి నా ద్వారా ప్రభు సహాయం దయచేయమన్నప్పుడు వివాహం జరిగింది. తర్వాత కొన్ని మనస్పర్ధలు వచ్చాయన్నమాట. మనస్పర్ధలు వచ్చినప్పుడు చాలా వరకు అందరూ కూడా మంచిది,
ఏ బాగా అన్ని బాగున్నాయి అన్నప్పుడు నేను మరీ ప్రార్థన చేశాను, దేవా ఇది నీ చిత్తమని నువ్వు నాకు అనుగ్రహించావు, ఇది మనుషులకు తెలియని ఇక్కడ జరిగిందా లేదు కదా, నీ చిత్తం అనేది నాకు మరొకసారి కన్ఫర్మ్ చేయి, ఎవరేమన్నా ఇది నీ చిత్తం అని నేను ధైర్యంగా చెప్పగలగాల, ఎక్కడ ఉన్నా నేను సాక్ష్యంగా నీకు కనపరుచుకోవాలి, నేను కాదు ఇక్కడ ప్రభా, నేను నీ మాటలు నాకు దయచేయి, నీవు నాకు కనపరచు మరొకసారి అని దేవుణ్ణి అడిగినప్పుడు మరి నేను ఒక మీటింగ్ అటెండ్ అవుతూ వచ్చాను. చాలా బాధాకరంగా ఉన్నాయి ఆ రోజులు. బంధువులందరూ కూడా నువ్వు ఇవ్వడానికి ఇష్టపడదులే అనేసి మా మమ్మీ డాడీతో ఆమె అమ్మాయి వద్దనే చెప్తుంది విడాకులు, మరి మీరు అప్లై చేయండి అనేసి ఆ కష్టాలు ఆ బాధల నుంచి విడుదల కలగాల అన్నట్లుగా మాట్లాడారు. కానీ నేను ప్రార్థించినప్పుడు అక్కడ లాయర్ కూడా దొరకలేదు వాళ్ళకి. లాయర్ ఆ రోజు దొరకకపోతే ఇంకా ఆ రోజుతో క్యాన్సల్ అవ్వాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు లాయర్ ఉన్నట్లు ఊరెళ్ళిపోయాడు, లేదు అని తెలిసి ఆ రోజు వాళ్ళు సైన్ చేయమన్న దగ్గర సైన్ చేయకుండా లాయర్ లేకుండా వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆ రోజు ఆపబడింది. తర్వాత ప్రార్థన చేస్తూ మీటింగ్స్ లో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఒక్కొక్క మాట ద్వారా. అప్పుడు అందరినీ కోరాను అనమాట, నా కోసం ఒక్క సెకండ్ అందరూ ప్రార్థించండి, నాకు ఏ బాధ ఉందో నాకు తెలియదు కానీ మీరు అందరూ ప్రార్థిస్తే దేవుడు విడుదలను ఇస్తాడు అని అందరి దగ్గర అందరితో షేర్ చేసినప్పుడు వెంటనే అందరూ ప్రార్థించడం జరిగింది అనమాట. నేను అంతకు ముందు రోజు లారీ కింద గాని బస్ కింద గాని పడి చనిపోదాం, ఎందుకు జీవితం ఇంకా ఏంటి పరిస్థితి నేను అన్నట్లుగా అనిపించి చాలా అడ్డంగా రోడ్లో నడుస్తూ ఉంటే వారందరూ చూసి నడిచామని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు, ఎంత మిడిల్ గా వెళ్ళినా వాళ్ళు పక్కకు పోతుంది. మరి ప్రభ ఇదేంటో నీ చిత్తమని మరీ రాత్రి మీటింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చి రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి నువ్వు నాతో మాట్లాడుతావా, నీ స్వరాన్ని నేను వినాల ప్రభా అన్నప్పుడు దేవుడు నాతో మళ్ళీ మాట్లాడాడు అనమాట. ఒక స్వరం నేను విన్నాను, రేఖ రేఖ అని పిలవడం ఆ రాత్రి వినిపించింది. చుట్టూ చూశాను, ఎక్కడ ఎవరు కనిపించలేదు, కిటికీలో చూశాను, ఎక్కడ కూడా కనిపించలేదు. నిన్ను ఏర్పరచుకున్నానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఆనాటి నుంచి ఎవరు ఏమన్నా నేను దేవుని చిత్తం దీన్ని నేను ఇదాలి అంటున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా ఇద్దరు బాప్టిజం తీసుకున్నాము. అయినప్పటికీ మా అమ్మగారిని మా నాన్నగారిని సొంత కొడుకు కూడా చూసుకోలేము, ఆ విధంగా తను మాట ఇచ్చిన ప్రకారంగా మా నాన్నగారు మంచంలో ఉన్నప్పుడు కూడా తనే అన్ని విషయాల్లో చిన్న పిల్లవానికి ఎలా చేయాలో అలాంటి సేవలు చేయడం, అది చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ నోటితో అయితే ముందు చెప్పారో వాళ్ళే ఇంత మంచిగా చూసుకుంటారు, ఇంత మంచి వ్యక్తి అని మేము అనుకోలేదు అని వాళ్ళే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన వాస్తవంగా ఆయన ఏర్పరచుకున్న అన్న మాట ప్రకారంగానే ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగానే దేవుని పరిచర్య చేయటానికి కూడా నాకు సహకారంగా ఉన్నారు. నేను టీచర్ గా వెళ్తూ ఈవినింగ్ వచ్చి బైబిల్ స్టడీస్ కి వెళ్ళేదాన్ని, వారం అంతా కూడా ఏదో ఒక హాస్టల్ కి కాలేజీకి వెళ్ళడం జరుగుతూ ఉండేది అనమాట. ఇంటికి వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ ఇంట్లో కూడా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, మరి వాళ్ళతో కూడా చాలా సేపు కొన్ని విషయాలు వాళ్ళ బాధలు కానీ వాళ్ళ వివాహ విషయాలు కానీ ఏమున్నప్పటికీ మాట్లాడాల్సి వచ్చేది చాలా గంటల సేపు. కానీ ఏ రోజు కూడా మా వారు విసుక్కోవడం కానీ చేయలేదు. వాళ్ళ అవసరతలు ఉన్నా లేదా ఫుడ్ విషయం మనీ విషయం ఏది ఉన్నా కానీ నో అని చెప్పేవాళ్ళు కాదనమాట. ఎంతసేపు అయినా నేను మాట్లాడుతూ చేస్తున్నా, ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి వారిని చూసుకోవడం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది పరిచర్యలో. దేవుడు ఆ విధంగా సహాయపడ్డాడు. అంటే నేను అనుకున్నది చేసుకున్నట్లయితే ఈ విధంగా పరిచర్య చేసేదాన్ని కాదేమో, దేవుడు ఏర్పరిచి ఇచ్చాడు కాబట్టి నేను ఎంతో స్వతంత్రంగా పరిచర్య చేయగలిగాను. చాలా మంది ఇళ్లలో ఎవరైనా వచ్చినా పోయినా ఒప్పుకోరు, కానీ మా ఇంట్లో అలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎంత ఇది ఉన్న వారిని ఆహ్వానించి చక్కగా చూసుకునే అవకాశాన్ని దేవుడు కల్పించాడు అనుకుంటున్నాను అనమాట. ఎక్కువ రోజులు బైబిల్ స్కూల్ కు వెళ్ళడం జరిగేది, ఎందుకంటే అక్కడ ఈ పరిచర్యకు వాళ్ళు మాకు సండే అంకుల్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దానికోసమైనా ఆ చర్చికి అనేక మందిని స్టూడెంట్స్ ని పరిచయం చేయడం, దేవుళ్ళు ఎదగటానికి వారికి సహాయం చేయడానికి అక్కడ మాకు చాలా సహాయపడినట్లుగా కూడా చూస్తా ఉన్నాను.
ఇంకా దేవుడు 2007లో మా నాన్నగారు మరణించడం జరిగింది. 2009లో నాకు మళ్ళీ ఫైబ్రాయిడ్స్ ఆయన ఆపరేషన్ జరగడం జరిగింది. ఆపరేషన్ విషయంలో కూడా ఎవ్వరు తోడు లేరు. అమ్మగారు ముందే చనిపోయారు. కాబట్టి చిన్న పాప పిల్లలు అయితే ఎవరు తోడు లేరు. కానీ నేను ఎంతో ధైర్యంగా స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ ఎంతో ధైర్యం ఇచ్చారు. నువ్వు ప్రార్థిస్తా ఉంటావు కాబట్టి ఏమీ కాదు, నువ్వు ఆపరేషన్ చేసుకో, ఏం భయపడిన అవసరం లేదని. కానీ ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ టైంలో ఎవరు కూడా ఉదయాన్నే 6 గంటలకు ఆపరేషన్, నా దగ్గరికి ఎవరు రాలేదు. చూసే పేషెంట్ వెళ్తూ ఉన్నప్పుడు అందరు వచ్చి చూడాలి, కానీ ఎవరు రాలేదు. అయితే డాక్టర్స్ అక్కడ ఆపి ఎందువల్ల ఆపినారు అంటే, మీ వాళ్ళు ఎవరు రాలేదమ్మా అందువలన అంటే, నా దేవుడు నాకు ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకున్నాను, నాకేం భయం లేదు, ఒకసారి చూస్తే బాగుంటదేమో ఆపరేషన్ ఎలా ఉంటుందో అని వాళ్ళు అనుకున్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మీరు ఏమి ఇది చేయొద్దు, నన్ను తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. చాలా సక్సెస్ గా ఆపరేషన్ అయిపోయింది. కానీ లేడీస్ నైట్ ఉండాలా, ఎవరు జెంట్స్ ఉండకూడదు అన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఒక ఆంటీ దేవుని నమ్ముకుంది, అన్నురాలు. ఆమె నేను 2-3 రోజుల్లో అయితే ఉండగలనమ్మా హాస్పిటల్లో, నేను రాగలుగుతాను అని చెప్పి. ఎన్నో పనులు ఉన్నాయి, కానీ ఆ సమయంలో నాకు ఆ రాత్రి ఆమె ఎక్కువ పరిచయం లేదు. అయినప్పటికీ నేను ఎంతో మందిని ప్రేమించి ఎంతో చూసిన వాళ్ళు ఎవరు రాలేదు, కానీ ఆమె మాత్రం ఆ 2-3 రోజులు నా దగ్గర ఉండి వాక్యాల ద్వారా ప్రార్థన ద్వారా నన్ను బలపరిచి నాకు పరిచయం చేయడం దేవుడు ఎంతో గొప్పగా నేను మర్చిపోని ఇదనమాట. దేవుడు సహాయం చేస్తాడు, ఎవరు లేని వారికి దిక్కు లేని వారికి నేనే దిక్కు అన్న ఇదిగా నాకు ఆ సమయంలో ఆంటీని పంపించి దేవుడు హెల్ప్ చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా 13వ సంవత్సరము ఆగస్టు 13వ తేదీన నాకు యాక్సిడెంట్ అయింది. చాలా భయంకరంగా యాక్సిడెంట్ జరగడం జరిగింది అనమాట. యాక్సిడెంట్ లో మేము వెళ్తూ ఉన్నాం, కొద్ది దూరం వెళ్ళేసరికి నేను ప్రార్థించాను కూర్చున్నప్పుడు. తర్వాత ఎందుకు కళ్ళు మూతలు పడ్డాయి, కళ్ళు మూసుకున్నప్పుడు ఒక దృశ్యం కనపడింది. యాక్సిడెంట్ జరగబోతా ఉంది అని అనిపించిన వెంటనే డ్రైవర్ ని అలర్ట్ చేస్తామని బాబు బాబు అని పిలుస్తుంటే అబ్బాయి నైట్ అంతా జర్నీ చేశాడు, దాని వలన అబ్బాయి కళ్ళు మూసుకున్నాడు. నేను పోకముందే వద్దులే బాబు అంటే, లేదు నేను చేయగలను డ్రైవింగ్ అన్నాడు. కానీ అక్కడ పోయే టైంలో కళ్ళు మూసేస్తున్నాడు. ఆ మూయడంతో నేను పీల్చడంలో కొద్దిగా అలర్ట్ అయి డివైడర్ కొట్టాడు. డివైడర్ నుంచి ఒక సుమో కొట్టాడు. సుమో నుంచి ఒక లారీకి అటాచ్ అయ్యాడు. అంత ఇదిగా ఆ లారీ కూడా మమ్మల్ని చాలా దూరం లాక్కెళ్ళిపోయింది. పోయినప్పుడు లారీ డ్రైవర్ కి ఇదేదో బరువుగా అనిపిస్తా ఉంది, ఏమైనా ఎందుకు లారీ ముందుకు వెళ్ళేకి ఇంత ఇబ్బందిగా ఉందని చూస్తే లారీ అటాచ్ అయ్యి కింద ఉందన్నమాట కారు. అయితే అతను వెంటనే ఆపేశాడు. అప్పటికే ఇంజన్ మొత్తం కారుది స్పాయిల్ అయిపోయింది. అది హీట్ మీద కాలిపోవడం కూడా జరగవచ్చు. కానీ వెంటనే లారీ డ్రైవర్ ఆపడం, మేము చూస్తే చుట్టూ జనాలు వచ్చి ఆగారు, కానీ ఎవరు కూడా మమ్మల్ని బయటికి తీయడానికి సాహసించలేదు. ఆ రక్తపు మడుగుల్లో ఉంటే చనిపోయారేమో అనుకున్నారు. తీరా చూస్తే మా హస్బెండ్ గ్యాస్ సిలిండర్ల కింద కారు దగ్గర తలకాయ ఉందన్నమాట. అయితే ఒక కారుది అద్దము చాలా మందంది తెగిపోయి అది మా హస్బెండ్ తల మీద నుంచి చూసుకొని కారులో నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. నేనేమో ఫ్రంట్ డోర్ లో ఫ్రంట్ కి వచ్చేసి కార్డ్బోర్డ్ తగిలి చెయ్యి విరిగింది. ఆ సమయంలో ఎవరు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని బయటకు తీయటం లేదు, డోర్స్ క్లోజ్ అయిపోయి. అయితే నేను ఒక చెయ్యి ఊపడంతో ఒక టీచర్ వెళ్తూ ఉన్నారు ఆ దారిలో, అతని బండి పక్కన పెట్టేసి వచ్చి మమ్మల్ని బయటికి తీయడం జరిగింది అనమాట. అది కారు రావటం లేదు, అయినా కానీ ఆయన ప్రయత్నం చేసి డోర్స్ ని చేసి మమ్మల్ని బయటికి లాగడం జరిగింది. అదొక గొప్ప కార్యం. డ్రైవర్ ఏమో తను సేఫ్ గా తల ఉంచేసుకుని దెబ్బలు తగలకుండా ఉండిపోయాడు. మా హస్బెండ్ కి ఏమో మొహం నిండా అద్దాలతో గుచ్చుకుపోయాయి, తలలో గుచ్చుకుపోయాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వెంటనే మరి ఆపరేషన్ చేయాలన్నారు. దేవుడు ఎంతగానో బలపరిచాడు. దేవుని మాటల ద్వారా
దేవుడు బలపరచడం జరిగింది అనమాట. నేనున్నాను, ధైర్యంగా వెళ్ళు, భయపడకు అని స్వరాలతో దేవుడు బయలుపరిచి ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో కూడా డాక్టర్స్ చక్కగా అక్కడ ట్రీట్ చేయడము, దేవుడు కూడా మా తోడుకోడలు హెల్ప్ గా ఉండటానికి ఆ కొద్ది రోజులు ఏర్పరచడం జరిగింది. ఎంతగానో దేవుడు ఆ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత నా పెద్ద కూతురు MBBS అయిపోయింది. ఆ అమ్మాయి మెడికల్ ఆఫీసర్ గా ప్రస్తుతం జాబ్ చేస్తా ఉంది. అయితే ఈ విషయంలో ఆమె పుట్టుక కూడా ఒక వింతగా, అంటే నేను ప్రెగ్నెంట్ గా ఉండి డెలివరీ టైంలో ఉమ్ము నీరు వెళ్ళిపోయింది. ఉమ్ము నీరు పోవడంతో రాత్రి 2 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాం. డాక్టర్ గారు అన్నారు, ఉమ్ము నీరు అంతా వెళ్ళిపోయింది, ఆపరేషన్ చెయ్యాలి, తప్పదు అని. అయితే నేను ఒక్కటే ప్రార్థించాను, ప్రభా నువ్వు ఎంతో మందికి నేను సాక్ష్యం విన్నాను అనమాట. అంతకు ముందే ఒక ఆంటీ దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళ కోడల విషయంలో సాక్ష్యం చెప్పారు అనమాట. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఇట్లా నార్మల్ డెలివరీ అయిందమ్మా. అయితే నేను అదే గుర్తు చేసుకుని, ప్రభా ఎంతో మంది జీవితాల్లో సాక్ష్యం చెప్పడానికి ఇచ్చావు, నేను కూడా నీ సాక్ష్యాన్ని చెప్పాలి, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యం చేయి ప్రభా అని దేవుణ్ణి అడిగినప్పుడు, నాకు ఆపరేషన్ లేకుండా నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి, నాకు చూసే వాళ్ళు లేరు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి, నేను ఆ బిడ్డను ఒక డాక్టర్ని చేసి నీ సేవ చేయటానికి నేను ప్రతిష్ఠిస్తాను, నువ్వు ఎవరిని ఇచ్చినా నాకు పర్వాలేదు, నాకు నార్మల్ గా డెలివరీ అవ్వాలి, నేను సాక్ష్యంగా ఉండాలి అని ప్రార్థించాను. డాక్టర్ 4 o'clock దాకా వెయిట్ చేసి ఆపరేషన్ చెయ్యాలి, నేను హాస్పిటల్ వెళ్ళొస్తాను, అప్పుడు దాకా పొజిషన్ బాగానే ఉంటే పర్వాలేదు, లేదంటే ఆపరేషన్ కి అన్ని రెడీ చేయండి అని చెప్తుంది. అయితే ఆమె 1 o'clock వచ్చింది ఆఫ్టర్నూన్. ఆ మధ్య కాలంలో నా దగ్గర ఎవ్వరూ లేరు. ఆ సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఒంటరిగా. మా హస్బెండ్ కూడా లేడీస్ ఉండేది, నేను ఉండను ఇక్కడ అని నన్ను ఒంటరిగానే వదిలేసి వెళ్ళిపోయినారు. నర్సెస్ ఎవరు లేరు ఆ ప్లేస్ లో, లేబర్ రూమ్ లో. ఆ సమయంలో కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తూ తల్లి లేని లోటు కనపడింది. అయినప్పటికీ దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్న 5th month మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అందువల్ల తర్వాత మధ్యాహ్నం అంతా వచ్చారు, ధైర్యపరిచారు, ప్రార్థించారు అందరూ. అయితే డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆమెతో ఒక్కటే ఒక మాట అడిగాను, అమ్మ నాకు ఆపరేషన్ వద్దు, నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు నార్మల్ డెలివరీ అయ్యేటట్లు చూడండి, అంటే చాలా కష్టం అవుతుంది, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు, ఏమి కాదు ఆపరేషన్ అయితే అంటే, లేదు నా దేవుడు గొప్పవాడు, నాకు ఒక్కసారి నార్మల్ అవుతుందేమో చూడండి అంటే, నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా, పర్వాలేదు చాలా ముక్కాలంటే పర్వాలేదు, పెయిన్స్ లేవు నీకు, లేకుంటే నార్మల్ అయ్యేదంటే, లేదు నువ్వు ప్రయత్నం చేయమన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా నార్మల్ డెలివరీ జరగటానికి నాకు సహాయపడ్డాడు. నాకు డైట్ ఉండాలి ఇవేవి తెలియదు. అయితే ఆ రోజు చాలా ఆకలిగా ఉండడంతో పక్కన పచ్చిమిరపకాయలు వంకాయ పప్పు తెస్తే వాళ్ళు అడిగేసి అది పెట్టుకుని గబగబా తినేసేసి, అంటే డైట్ ఉండాలా ఇది చాలా ఏవి లేదనమాట. ఆ విధంగా కాలం గడుస్తూ వచ్చింది. కానీ దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నాడు, ఎక్కడ కానీ కొదవ లేకుండా. ప్రతి చిన్న విషయం కూడా ప్రార్థన చేసుకోవటానికి, బైబిల్ చదివి వాక్యాన్ని నెమరు వేసుకోవటానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. కొన్ని సమయాల్లో ఎంతో బాధ కలిగి కుటుంబంలో వచ్చే కలహాల వల్ల చిన్న చిన్నవే అవి అయినప్పటికీ అవి పెద్దగా కనిపిస్తాయి, వయసు చాలా చిన్నది, అందుకు అవి పెద్దగా కనిపించేవి అనమాట. చాలా వరకు ఆస్తుల విషయంలో మా వారు రావాల్సిన 10 ఎకరాల్లో చాలా తక్కువ ఆస్తిని వారి ఇంట్లో ఇవ్వడం జరిగింది, ఇస్తామనడం, అక్కడ కొన్ని గొడవలు రావడం, చాలా సమస్యలు ఏర్పడుతూ వస్తూ ఉన్నాయన్నమాట. కానీ ఆ సమయాల్లో అంతా కూడా దేవుడు ఎంతగానో ఆదరించాడు. నిజంగా చెప్పాలంటే ఒక తమ్ముడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఒక దేవుని పుస్తకాన్ని తెచ్చి నాకు ఇచ్చి, అక్క ఇది చదువుకో, ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాడు, ఎప్పుడో ఆ సమయం అనేది ఆ అబ్బాయికి దేవుడు ఎలా తెలిపిస్తాడు నాకు తెలియదు, కానీ ఆ సమయంలో ఖచ్చితంగా వచ్చి నాకు దేవుని పుస్తకాన్ని ఇచ్చి చదవమని, నాకు తగినట్లుగా ఉంటది ఆ పుస్తకాన్ని చదువుతుంటే. పుస్తకాలు పురుగును కాబట్టి చాలా తొందరగా పుస్తకాలు చదివేసేదాన్ని, దేవుని పుస్తకాలు కూడా.
ఆ పుస్తకం చదివినప్పుడు నన్ను ఎంతగానో దేవుడు ఆదరించేవాడు. ఆ వాక్యాలు, ఆ మాటలు నాకు ఎంతగానో బలపరిచేవన్నమాట. ఓ ఇంతేనా, ఈ సమస్య ఇంత చిన్నదానికి నేను ఇంతగా ఎందుకు బాధపడాలని వెంటనే నేను ఇదైపోయాను. చుట్టూ చూసే వాళ్ళకు ఆ సమస్య చాలా పెద్దదిగా అనిపించేది, కానీ దేవుడు వెంటనే నన్ను బలపరిచేవాడు అనమాట. కొన్ని కారణాల వల్ల చాలా ఈ ఆస్తుల సమస్య వల్ల అడిగినప్పుడు చాలా బాధగా, అంటే చాలా కొట్టేవాళ్ళు అనమాట. ఆ ఇదిని చూసినప్పుడు చాలా వరకు ఇరుగు పొరుగు వారికి ఏంటి పరిస్థితి ఈ అమ్మాయిది అనుకునేవాళ్ళు. ఎలా పెరిగింది, మరి ఇదేంటి పరిస్థితి అని. కానీ దేవుడు అలో చేశాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా చూడలేదు మా అమ్మ నాన్న గొడవ పడ్డం కూడా, పక్కన వాళ్ళతో గొడవ పడ్డం కూడా నేను చూడలేదు. అలాంటిది దేవుడు నాకు అలో చేశాడు. అంటే ఇలా కూడా ఎప్పుడో అనుకునే వాళ్ళం, ఎవరినన్నా కొడితే కొడతారా అని. కానీ అది నా జీవితంలో కూడా జరిగితేనే తెలుస్తుంది ఆ బాధ ఏదో అని. ఆ పెయిన్ ఇచ్చాడు అనుకున్నాను. ఆపరేషన్స్ విషయంలో కూడా ప్రభా మరి ఏంటి అన్నప్పుడు దేవుడు ఎంతో ఇదిగా ఏషియా గ్రంథం నుంచి కూడా మాట్లాడడం జరిగింది అనమాట. ఆ రెండో కాన్పు సిజరీన్ అయినప్పుడు అప్పుడు కూడా ఎవరు లేరు. ప్రభా ఏంటి నువ్వు ఒక మధ్యాహ్నాన్న ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఈ శ్రమలు ఎవరికో కాదు, మనకే వచ్చి మనం దాన్ని భరించగలిగే శక్తిని ఇచ్చేది కూడా ఆయనే. నువ్వెందుకు అలా ఇది చేస్తున్నావు, నువ్వు ఏదైనా అనుభవిస్తే తప్ప ఇతరులకు చెప్పలేవు, చేయలేవు. కాబట్టి ఏదున్నా మనం అనుభవిస్తేనే వాటిని రుచి చూసి మళ్ళీ మనం చేయగలుగుతాం అన్న ఇదితో బలపరుస్తూ వచ్చాడు అన్నమాట. ఆ విధంగా జీవితం కొనసాగుతూ ఉంది. మా పెద్దమ్మాయి విషయంలో కూడా దేవుడు ఎంబీబీఎస్ సీట్ లో కూడా ప్రార్థించాను, దేవుడు సుఖమైన కాన్పించాడు. తర్వాత తను చదువుతూ ఇంటర్కి వచ్చాక బైపీసీ ఇప్పిస్తే బైపీసీ 2 years చదివినాక నాకు ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టం, నేను ఇంజనీరింగ్ చేస్తాను అని చాలా బలవంతం పెట్టి, కానీ దేవుడు ఇస్తాడు. అది కాక రిజర్వేషన్ లేదు, సీట్ రావడం కష్టం అన్నప్పుడు లేదు, దేవుడు మహిమ పరిచేవాడు, ఘనపరిచేవాడు మనల్ని. మనం ఆయన ఘనపరిస్తే ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు అన్నప్పుడు సీట్ రాకపోతే చాలా ఇదిగా నన్ను మాట్లాడారు అనమాట. సీట్ రాకపోతే పరిస్థితి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు మరి అని. అయితే నా దేవుడు అలా చెయ్యడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు అని చెప్పినప్పుడు కాలేజీలో మెడికల్ కాలేజీకి వెళ్ళి సీట్ కోసం కూర్చున్నారు. ఈవినింగ్ అయిపోయింది, సీట్ రాలేదు. నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు ఏమంటావు సీట్ రాలేదు అంటే, లేదు నా దేవుడు ఇస్తాడు సీట్ అంటే. ఇంకా అయిపోతుంది, నువ్వు ఇంకా మేము బయటకు వస్తూ ఉన్నాం, సీట్ వస్తుందని నువ్వెట్లా నమ్ముతున్నావు? లేదు నా దేవుడు ఇస్తాడు, గొప్పవాడు, నాకు ఇది చేయడు అన్నప్పుడు వెంటనే అక్కడ ఆ అమ్మాయి పేరు పిలవడం జరిగింది. అయితే అది కూడా నమ్మలే, ఇద్దరి పేర్లు ఒకటే ఉండడం అసలు ఆశ్చర్యం అన్నమాట. ఇద్దరివి కళ్యాణ స్మృతి అని పేరు ఉంటే నా పేరు కాదులే అది అనేసి అమ్మాయి వస్తుంటే వేరే అమ్మాయి ఒకసారి వెళ్ళి అడుగు ఏమైతుందని అని గేట్ దాకా వచ్చిన వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచి పోయినప్పుడు తన పేరు అక్కడ ఉండడం జరిగింది. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అని రుజువు చేసుకున్నాడు అనమాట. ఆ విధంగా వారి జీవితాల్లో దేవుడు ప్రతి స్టెప్ లో కూడా చేయగలిగాడు. మ్యారేజ్ విషయంలో చూసినట్లయితే 4వ సంవత్సరంలోనే వివాహం చేయడం జరిగింది అనమాట. ఫిలిప్ అంకుల్ అందరికి పరిచయమే ఉంటారు, కర్నూలులో ఉంటారు. అంకుల్ వాళ్ళ 3వ అబ్బాయి 4వ అబ్బాయి కలిసి అక్క క్లెమెంట్ సునీల్ ఇద్దరు కలిసి అక్క ఒక ప్రపోజల్ ఉంది, మరి మీరు డాక్టర్కే ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి అన్నప్పుడు దేవుని చిత్తం ఏదైతే అది నెరవేర్చాలి. మరి మీరు చెప్పినట్లయితే దేవుని చిత్తానికి ప్రార్థన చేస్తాం. వాళ్ళ వివరాలు ఏమి మేము స్వీకరించలేదు. సరే మేము ఒక 2 వారాలు ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత చూద్దాము అని చెప్పారనమాట. మేము ప్రార్థన చేస్తానని చెప్పాను. వాళ్ళ వివరాలు మాకు ఏమీ అవసరం లేదు, ప్రార్థన చేస్తాము, దేవుని చిత్తం అయితే జరగాలని. ఆ విధంగానే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుని మాటల ద్వారా బలపరచబడి వారు కూడా ముందుకు రావడం జరిగింది అనమాట. మేము ప్రార్థన చేసుకొని వెళ్ళాం, వారి ఇంటికి పోలేదు, వాళ్ళు మా ఇంటికి రాలేదు. మధ్యలో సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. వాళ్ళ దగ్గరే పిలిపించారు, అమ్మాయిని పిలిపించారు. మేము కూడా వెళ్ళాము. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకొని వచ్చామని వాళ్ళ అమ్మగారు చెప్పారు. దేవుని చిత్తం అయితే ఇది జరగాలి అనేసి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే చూసినాక, అప్పుడు దాకా ఈ కాలంలో ఫోటోలు చూపించకుండా ఏది చూపించకుండా
చెప్పేది ఉండదు. కానీ ఆ ఆశ్చర్యం ఏంటంటే మేము మా అమ్మాయికి ఫోటో కూడా చూపించలేదు. దేవుని చిత్తం అన్నావు, దేవుని చిత్తానికి లోబడి చేసుకోవాలి అంటే అక్కడ పోయినాక అబ్బాయి బాగాలేకపోతే ఎట్లా, బాగున్నా బాగాలేకున్నా అందానికి కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తం అన్నాం కాబట్టి అంతే సరే అని అక్కడికి వెళ్ళి చూసాక వాళ్ళు మమ్మల్ని ఒప్పుకున్నారు. మేము కూడా దేవుని చిత్తం అని వచ్చాం కాబట్టి మేము కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా దేవుడు ఆశ్చర్యకరంగా ఒక్క రోజులోనే చూడడము, వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరగలేదు. ఇప్పుడు దాకా కూడా అబ్బాయి వాళ్ళ అమ్మగారు మా ఇంటికి రాలేదు అనమాట. అంటే వాళ్ళు దూరంగా ఉండడం వలన ఏ కారణం చూడకున్నా పర్వాలేదులేమ్మా, ఏముంది మనుషులు మంచిగా ఉంటే చాలా ఎంతో ప్రేమగా వాళ్ళ ఇదిని చూసినప్పుడు మాకు చాలా అనిపించింది. మేము మ్యారేజ్ చేయాలనుకుంటే వాళ్ళు లేదు మేమే చేస్తామని చాలా ఘనంగా మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళే చేయడం జరిగింది అనమాట. అన్ని కూడా అనుకూలించి దేవుడు అంటే దేవుణ్ణి అనుసరించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు అనేది అక్కడ మేము చూడగలిగాం అనమాట. అబ్బాయి కూడా ఎంతో మంచి ఇదిగా ఒక తల్లి తండ్రిగా మమ్మల్ని చూసుకోవడం అనేది కూడా దేవుడిచ్చిన గొప్పతనమే అనిపిస్తుంది. ఆ విధంగా దేవుడు వాళ్ళకు ఒక అబ్బాయిని కూడా ఇచ్చాడు. వారి కుటుంబం కూడా దేవుళ్ళు ఎదగటానికి, దేవుని పరిచర్య చేయాల, ముఖ్యంగా వాళ్ళు దేవునికి నేను సమర్పించుకున్నాను కాబట్టి డాక్టర్ గా సేవ చేస్తూ పని చేస్తూ సేవ చేయాలనేది నా కోరికతో చదివించాను. దేవుడు అలా చదివించటానికి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి వారు ఆ విధంగా పరిచర్య చేయాలని నిన్న సిస్టర్ ద్వారా ఒక మాట నాకు చాలా బాగా వాక్యంలో నచ్చింది. అంటే దేవుడు తను ఇచ్చిన పిల్లలు, తను ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేయమన్నాం. నిజంగా చాలా ధైర్యం వచ్చింది నాకు. మా చిన్న అమ్మాయి కూడా వెటనరీ డాక్టర్. ఆ అమ్మాయికి కూడా దేవుడు ఎంతో అద్భుతంగా సీట్ని ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళే సమయం కూడా బస్సు మధ్యలో ఆగిపోయింది. వెళ్ళలేమేమో అని చాలా భయపడ్డారు. కానీ ఆ సమయానికి దేవుడు ఆ క్షణము పిలిచే టయానికి అక్కడికి వెళ్ళడం, అమ్మాయికి వేరే అమ్మాయి తీసుకుంటే అక్కడ ఆ జోన్ లో సీట్ రాదనమాట. కానీ ఆ అమ్మాయి వెంటనే వేరే జోన్ కి వెళ్ళిపోవడం వల్ల ఆ ఉన్న ఒక్క సీటు ఆ అమ్మాయికి దేవుడు ఇవ్వడం ఎంతో గొప్పగా అనిపించింది. దేవుడు కూడా అక్కడ కూడా ఆశ్చర్యకార్యమే జరిగించాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి వెంటనే కాలేజీలో పొద్దుటూరులో చదవడం జరిగింది, వెటనరీలో. అక్కడ కూడా తన స్టూడెంట్స్ మధ్యన పరిచర్య చేయటానికి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయటానికి, బైబిల్ స్టడీస్ తీసుకోవటానికి దేవుడు తనకు కూడా ఆ కృపనిచ్చాడు. దేవుళ్ళలో పెరగటానికి, ఎదగటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఔషధం చేస్తూ ఉంది. తన వివాహ విషయంలో కూడా ప్రార్థన చేయండి మీరు కూడా, మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడి కార్యం జరగాలి. మొదటి ఏ విధంగా దేవుడు పంపించాడో రెండోది కూడా దేవుడు పంపిస్తాడు అనే నమ్మకం. మేము ఏమీ లేదు అని మొదటి వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమీ లేకున్నా మాకు అవసరం లేదు, మంచిగా దేవుళ్ళలో ఉంటే చాలు అన్న ఒక్కటి చూశారు ఆ రోజు వాళ్ళు. ఆ విధంగానే దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ప్రతి విషయాల్లో వచ్చాడు. ఇంకొక అద్భుతాన్ని దేవుడు నా విషయంలో చేశాడు. తల్లి తండ్రి లేని లోటును నా భర్త ద్వారా ఎంతగానో నన్ను ప్రేమించి చూసుకోవడం. నాకు మా చిన్న కొడుకు అన్న ఉన్నారు. ఆ అన్న ద్వారా ఒక ఆప్యాయతగా, ఒక కుటుంబాన్నిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటానికి నాకు సహాయం చేస్తున్నారు. ఒక చెల్లిగా, ఒక తల్లి తండ్రిగా తను చూసుకుంటారు. ఆ విధంగానే నా భర్త గారు ప్రతి విషయంలో ముందుండి ఏ రోజు అవును నాకు లేరు అనే లోటు లేకుండా తను చూసుకోవడం, దేవుని పరిచర్యలో కూడా ఎంతో సహకరించడం అనేది దేవుడిచ్చిన గొప్పతనం అని చెప్పొచ్చు. అయితే నాకు జూలై నెలలో చాలా పెద్ద 21వ సంవత్సరం దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడు. అయితే నాకు జూలై 5వ తేదీ నుంచి నా ఛాతీ భాగంలో చాలా నొప్పి వచ్చేది. అయితే డాక్టర్ అందరికి సలహా ఇచ్చేదాన్ని, కానీ నేను మాత్రం ఆ రోజు సలహా నేను పాటించుకోలేకపోయేదాన్ని. రోజు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకోవడం, వెళ్ళకుండా ఆగిపోవడం జరుగుతూ వచ్చింది. అయితే రాత్రి 12 గంటలు అయ్యే సమయంకి నా నొప్పి చాలా ఎక్కువైపోయేది. నేను భరించలేక వాళ్ళు నిద్రపోతుంటే లేపేదాన్ని. నా కూతురు భర్త ఇద్దరు ప్రార్థన చేసి నాకు
జీలకర్ర వాము ఆ నీళ్ళు ఇచ్చేవాళ్ళు తాగేదాన్ని. ఇదేదో అసిడిటీ అట్లా అనుకుంటూ ఒక 15 రోజులు గడిపాను. ఎంత మూర్ఖంగా అంటే డాక్టర్ చూసి వస్తే అక్కడ ఆ డాక్టర్ లేకపోవడం, రేపు పోదాం ఈ రోజు పోదామని. కానీ దేవుని దగ్గర మొరపెట్టడం, వీళ్ళు పడుకోమని చెప్పడం. ఆ తర్వాత నాకు 2, 3 అయితే చాలా పెయిన్ వచ్చేది. ఆ బీరువాను ఖర్చుకొని దేవా ఉదయం చూడాలి ప్రభా, నేను నన్ను బ్రతికించు ప్రభా, ఈ నొప్పిని తగ్గించు ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చానే కానీ డాక్టర్ దగ్గర పోవాలన్న ఇది ఆ లేకుండా పోయింది. ఉదయానికి తగ్గిపోతుంది, తగ్గిపోయింది ఇంకా డాక్టర్ దగ్గరికి వద్దనుకోవడం, మళ్ళీ మామూలు అయిపోవడం, ప్రార్థించడం ఇలా జరుగుతూ 15 రోజులు గడిచింది. 15 రోజులు అయినాక ఒక రోజు సెలవు వచ్చింది మా బక్రీద్ అని. ఆ రోజు ఇంకా మా హస్బెండ్ గారు చెప్పకుండా ఒక టోకన్ తెచ్చి ఏదేమైనా ఈ రోజు పోయి చూపిస్తాను, రోజు ఈ బాధ చూడలేకపోతున్నాం అనేసి తీసుకెళ్తే 3 బ్లాక్స్ ఉన్నాయి, ఒకటి కుళ్ళిపోయింది అని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే బ్రతకదు, మీరు 24 hours లోనే ఆపరేషన్ చేయాలి అన్నారు. కానీ మరి ప్రార్థించాను, ప్రభా ఇంత కొద్ది సమయంలోనే అంటే డబ్బు సమకూర్చుకొని వెళ్ళాలి, ఖర్చుతో కాబట్టి మీరే సహాయం దయచేయండి ప్రభా అని ప్రార్థించాను. వెంటనే నెక్స్ట్ డే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నా సైన్ కూడా లోపలికి రాకుండానే వాళ్ళు కార్లోనే సైన్ తీసుకొని వెంటనే డబ్బులు అరేంజ్ చేసి ఇవ్వడం, బెంగళూరు వెళ్ళడం నారాయణ జరిగింది. అక్కడ కూడా దేవుడు ఎంతో అద్భుతం. ఇక్కడ ఒక తమ్మునికి చెప్పాం, తమ్ముడు ఇలా ఉంది పరిస్థితి, ఆదినారాయణకు ప్రార్థన చేయమని చెప్పాడు. అందరి యూలో ఉన్న ప్రతి వారికి మెసేజ్ పంపించి అందరూ ప్రార్థించారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏ క్షణమైనా నొప్పి వస్తే మేము ఆపరేషన్ చేయాలి, లేదా రెండో ఆప్షన్ ఏంటంటే మేము అన్ని టెస్టులు చేసి మేము అనుకున్న సమయంలో ఆపరేషన్ చేయడం, ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు, మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. అలాంటప్పుడు సరే ప్రభుని ప్రార్థిస్తున్నాను, ప్రభా వారు అన్ని టెస్టులు చేసి చక్కగా ఆపరేషన్ జరగటానికి దయచేయండి, ఆ పెయిన్ రాకుండా చేయమని ప్రార్థించినప్పుడు నిజంగా వాళ్ళు 1 week టైం తీసుకున్నారు. ఆ 1 week లో నాకు 4-5 days తీసుకున్నారు. ఆ 4-5 days పెయిన్ రాదు. అయితే ఇంకా 28 జూలై 28 ఆపరేషన్ కు సిద్ధపరిచారు. ముందు రోజు అందరూ ప్రార్థించారు. అసలు అంతవరకు నా దగ్గర బైబిల్ కానీ ఒక ఫోన్ కానీ ఏది కానీ లేదనమాట. ఒక ఎట్లా ప్రభా నీ వాక్యాలను నేను చదవలేకపోతున్నాను, వారు ఏది కూడా అలో చేయటంలో ఐసీయూలో ఉన్నాను. అయితే ఒక నర్సు అమ్మ మీకు పొద్దుపోయేకి సెల్ చూస్తారా అని అడిగింది. ఏం చూస్తారో చెప్పండి, అది సెల్ ఆన్ చేసిస్తానంటే నాకేమొద్దమ్మా బైబిల్ ఆన్ చేసాను. బైబిల్ ఆన్ చేసేకి నా సెల్ లో బైబిల్ లేదమ్మా, నేను మీరు క్రిస్టియన్ అని. అవునమ్మా, అయితే నా దగ్గర బైబిల్ లేదు, కాకపోతే కొన్ని వాక్యాలు మెసేజెస్ వస్తాయి, ఆ వాక్యాల్ని ఓపెన్ చేసిస్తాను చూడండి అని ఒక వాక్యం ఓపెన్ చేసింది అనమాట. సంఖ్యాకాండం 6:24-26 ప్రకారం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక అనే మాటలతో నన్ను ధైర్యపరిచి, ఆ మాటలు నన్ను ఎంతగానో ధైర్యపరిచాయి. నేను నా దేవుడు గొప్పవాడు, నాకు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తున్నాను. నా మరుసటి ముందు రోజు నాకు ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. అంతకు ముందే నన్ను ఒక వేరే ప్లేస్ మార్చడం జరిగింది. మార్చినప్పుడు ఒక ఫోన్ నా చేతికి ఇవ్వడంలో ఐస్లో నుంచి బయటికి తీసుకొని వచ్చారు, అది క్లీన్ చేయాలని. ఆ ఫోన్ దొరికినప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఏమి అంటే ఏం లేదు అని చెప్తా ఉన్నారు. అందరూ ఆ రూమ్ లో ఉన్నారు, మా హస్బెండ్ గారు ఉన్నారు, చెప్తా ఏం లేదని. ఏంటో విషయం చెప్పమన్నప్పుడు బ్లడ్ దొరకలేదు, ఆపరేషన్ ఒక 3 రోజుల్లో ఉంది, 9-12 ప్యాకెట్ల బ్లడ్ కావాలి అన్నది. అయితే ఫోన్ ఉండడం వలన వెంటనే నేను ఒక అన్నకు ఫోన్ చేశాను, బెంగళూరులోనే ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ కి మనము ఇది చేసాం, ఎవరో ఒకరు రాకుండా పోతారు అన్నట్టు అన్నకు చేస్తే ఏ స్టూడెంట్స్ కూడా కరోనా టైం అని ముందుకు రావడం లేదు. అయితే వెంటనే అన్న అన్నారు, అమ్మ ఫ్రెండ్స్ అనే గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో ఒకసారి యాప్ లో మీరు పెట్టండి అని చెప్పారు.
నిజంగా ఎంత మందిని మనము నేను ఒక్కటే మనం చేసిన వారు ఎప్పుడు మనకు చేయదు, దేవుడే మనకు ఆయన చేసేది, దేవుడే పంపుతాడు అనేది. అది నిజంగా ఆ రోజు అక్షరాల మేము ఎప్పుడు ఎరగనటువంటి వారు, ఎవరు మేము తెలియని మా హాస్పిటల్ ముందుకు వచ్చి ఫోన్ చేసి, మేము మీరు ఇలా పెట్టారు, మేము నడిపిస్తాము, మీరు ఎక్కడ ఉన్నారో తీసుకోండి, హాస్పిటల్కి వచ్చాము, మీరు క్యాబిన్ కి రమ్మని ఫోన్ చేయడం. అట్లా 5-6 మంది వచ్చేసి దబా దబా వాళ్ళ బ్లడ్ ని ఇవ్వడం. నిజంగా అది గొప్ప కార్యం నా విషయంలో. సమయం లేదు, ఆ సమయం ఉన్న దాంట్లోనే సద్వినియోగం కానీ దేవుడు అలాంటి బిడ్డలు, ఒక లేడీ అమ్మాయి స్టూడెంట్ అంటే రేపు ఉదయంనే నేను ధార్వాడ్ నుంచి వస్తున్నాను కాలేజీకి, ఫస్ట్ మీకు బ్లడ్ ఇచ్చి నేను వెళ్తాను అనేసి ఫోన్ చేస్తుంది. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది, దేవుడు ఎక్కడి నుంచి తరలించి తీసుకొని వస్తున్నాడు, ఆయన పిల్లల్ని ఆయన భద్రపరిచి కాపాడేవాడు అనిపించింది. తర్వాత ఇల్లు వాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చేసి తమ్ముళ్ళు నాకు బ్లడ్ ఇవ్వడం. ఆ విధంగా 12 ప్యాకెట్స్ బ్లడ్ రెడీ చేయడం జరిగింది. అసలు ఇంకా సమయం ఉండగానే దేవుడు సమకూర్చడం జరిగింది. అది అనుకున్నప్పుడు చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించింది. ఇంకా మరి ఒక పరీక్ష, ఆపరేషన్ కి వెళ్తూ ఉన్నాం థియేటర్ కి. డాక్టర్స్ అన్నారు 90% మేము చేయగలం, 10% మా చేతుల్లో లేదు అని చెప్పారు. కానీ ఏమీ భయపడటం లేదు. ఆ రోజు కూడా ఉదయాన్నే వెళ్ళాలి ఆపరేషన్ థియేటర్, ఎవరు రాలేదు, వీళ్ళు ట్రాఫిక్ లో జామ్ అయిపోయినారు, రావటం లేదు. వాళ్ళేమో తీసుకెళ్లేకి సంకోచిస్తున్నారు. చివరిగా చూస్తే బాగుంటది, మళ్ళీ బయటికి ఎలా వస్తారో ఏమో అన్నట్లుగా అన్నప్పుడు, ఏం పర్వాలేదు, నా దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తారు, వాళ్ళు నాకు ఆపరేషన్ అయినాకే చూస్తారు, మీరేమి చేసుకోండి, తీసుకెళ్ళండి నన్ను థియేటర్ లోకి అని అన్నప్పుడు వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఏంటి ఇలా మాట్లాడుతా ఉంది ఈ అమ్మాయి? అయితే లేదు, నా దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి ఆపరేషన్ చేయిస్తాడు నాకు, కాబట్టి మీరు తీసుకెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు జూలై 28 నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసి తీసుకొని వచ్చారు. ఒక 2-3 రోజులు అయ్యాక మళ్ళీ కుట్లు బ్రేక్ అవ్వడం, నీరు చేరు, అప్పుడు చాలా డేంజర్ అన్నారు. కానీ దేవుడు ఆ విషయంలో కూడా ఎంత అద్భుతంగా నీరు పోవటానికి సహాయం దయచేశాడనమాట. నిజంగా దేవుడిని నమ్మినప్పుడు ఎంత సమస్యలు వచ్చినా ఆయన ఆ సమస్యను పరిష్కరించేవాడుగా, చిన్నగా చిన్నది కూడా ఆయన దగ్గర మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు నాకు ఆ సమస్యను తీసేస్తూ వచ్చాడు అనమాట. ఆయన అడిగినప్పుడు ఆయన ఎంతగానో నాకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నారనమాట. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా బ్యాక్ పెయిన్ వచ్చి చాలా పెయిన్ తో బాధపడుతున్నప్పుడు ప్రార్థించినప్పుడు అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు. ఆ బిడ్డల ప్రార్థన, దేవుడు నా ప్రార్థన వెంటనే స్వస్థతను దయచేయడం జరిగింది అనమాట. ఎన్నో రోజులుగా గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ వర్కర్స్, వాళ్ళ పిల్లలు కూడా నా కోసం ప్రార్థించారు. ఆ కదిలింపును చూసినప్పుడు నిజంగా దేవా, నేను ఏ పాటి దాన్ని, నాకు ఇంతమందిని ఏర్పరచావా అని నేను చాలా సంతోషించాను అనమాట. ఒక అన్న కూడా అన్నారు అనమాట, ఇదంతా కూడా దేవుడికే ఘనత చెందాలనేసి. అంటే మీరు చేసిన పరిచర్య ఫలితమైన మీ ప్రార్థనలే మళ్ళీ మిమ్మల్ని ఈ విధంగా చేశాయి. ఇంతమంది ప్రార్థనా యోధులు మీకు దొరికారంటే అది ఎంత గొప్ప ధన్యత అనేసి అన్నప్పుడు నిజంగా దేవునికి ఆ ఘనత చెందాలనిపించింది. దేవుడు నాకు చేసిన వాగ్దానాల్లో నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నందుకే ఆ దేవునికి కూడా ఎంతగానో నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. నేను చేయాల్సిన పని ఎంతో ఉంది అనిపించింది. దేవుడు నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు, నాకు మరొకసారి నన్ను బ్రతికించాడు. కాబట్టి బ్రతుకుతా, చావైతే మేలు బ్రతుకుట ఇస్తాను. నా జీవితంలో కూడా ప్రభా, నేను బ్రతుకున్నాను, నీ పరిచర్య చేయటానికి నన్ను వాడుకో, నన్ను ప్రభా నీ పాత్రగా నేను ఉండాలి ప్రభా. నేను నా కోసం కాదు, కానీ నేను నీ కోసం బ్రతకాలనేది నాకు అన్నది నా ప్రార్థన. నేను రోజు దేవుడు నిజంగా ప్రార్థించే సమయాన్ని కూడా నన్ను తట్టి లేపుతాడు అనమాట. ఉదయకాలం 3 గంటలకు ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది. 12 గంటలకు పడుతుంది ఉదయాన్నే. కానీ ఆ సమయంలో 3 గంటలకి నాకు ఏదో ఒక రకంగా తట్టి లేపడము, ఏదో ఒక రకంగా బాత్రూమ్ వెళ్ళడానికి ఏదో రకంగా దేవుడు మెలుకునిచ్చి లేపి
ప్రార్థించడానికి, కొద్దిగా అయినా ఆ సమయంలో ప్రార్థించడానికి, అనారోగ్య పరిస్థితుల్లో కూడా అలాంటి ప్రార్థన చేయడానికి నాకు సహాయం దయచేశారు. మా సిస్టర్ నన్ను ఆపరేషన్ అయినాక చూడాలని ఎంతో ఆరాటపడినారు. అయితే ఆమె రోజు ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నావు, జాగ్రత్త జాగ్రత్త అని ఏడ్చేవాళ్ళని. ఎందుకబ్బా ఇంతగా ఏడుస్తారనుకోలేదండి. ఒకరోజు నేను ఇంటికి వచ్చాక ఆమె ఇంటికి వచ్చి నన్ను చూసి ఏడుస్తూ ఆశ్చర్యపోయింది. ఏంటి నువ్వు పేషెంట్ లాగా ఉన్నావా, ఇంత చక్కగా వచ్చిన వాళ్ళందరికీ నువ్వే పరిచర్య చేస్తున్నావు, అన్ని అందిస్తున్నావు, వంట చేస్తున్నావు, నువ్వు పేషెంట్ అనేసి ఆమె ఆశ్చర్యపోయింది అనమాట. అంటే దేవుడు అంత తొందరగా క్విక్గా మళ్ళీ కోలుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఆమె ఏడ్చినప్పుడంతా నేను అనుకునేదాన్ని, ఎందుకు ఇంత బాధపడతా అన్నారు ఈమె అనేసి. కానీ ఆపరేషన్, అంత పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు చాలా మంది కోలుకోలేకపోయారు. కానీ దేవుడు ఆ ధన్యతని ఇచ్చాడు, ఆ కృపని ఇచ్చాడు. ఈ రోజు మీ ముందు ఈ విధంగా నిలబెట్టాడంటే కూడా అది దేవుని కృపని. ఒక చిన్న 2 నిమిషాలు నేను కొన్ని మాటలు చెప్పిస్తాను. భూమి మీద కోట్ల వ్యక్తులు పుడుతుంటారు, మరణిస్తూ ఉంటారు. కొద్ది మంది జీవితాలు మాత్రమే బ్రతికున్నా చనిపోయినా ఎప్పటికీ కూడా సజీవంగా ఉంటున్నాయి. అది ఎవరో కాదు, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో హేబెల్ గురించి చూసినప్పుడు హేబెల్ యొక్క పేరుకు అర్థం వ్యర్థమని. మరి వారి తల్లిదండ్రులు ఎందుకైతే ఆ పేరును ప్రత్యేకించి పెట్టారు మనకు తెలియదు. కానీ హేబెలు తన తల్లిదండ్రులు నేర్పిన విషయాలు, వాళ్ళ పట్ల శ్రద్ధగా నేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తిగా చూస్తా ఉన్నాం. ఈయన దేవుని దగ్గర ఆదికాండం 4:4 చూస్తే అర్పణలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అవి కూడా శ్రేష్టమైనదిగా ఉండటానికి తన మందలో కొవ్వినది తొలిచూలు ఆయన ఇవ్వడానికి ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. హేబెలు ఇది చూసినట్లయితే ప్రతిదీ కూడా హేబెలు లో ప్రథముడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రథమ స్థానాన్ని దేవుని సన్నిధిలో ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని వైఖరి ఇక్కడ చూస్తా ఉన్నాము. హెబ్రీ 11:4 చూసినట్లయితే విశ్వాసాన్ని బట్టి, శ్రేష్టమైన బలి అర్పణను బట్టి దేవుని దగ్గర అతను ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఇతని విశ్వాసము, ఇతని నీతిని బట్టి అక్కడ తీర్పు పొందినట్లుగా చూస్తా ఉన్నాం అన్నమాట. ఈయన చాలా అమాయకుడిగా కనిపిస్తున్నాడు. అన్నని ఎంతగానో నమ్మాడు. అతను ఎంతో మంచి వ్యక్తిగా ఉన్నాడు. మృదువైన స్వభావం కలవాడిగా హేబెలును చూస్తా ఉన్నాం అనమాట. హేబెలు క్రియలు చూసినప్పుడు అన్నకు ద్వేషం పుట్టింది, అసూయ పుట్టింది. అది చూసి తమ్ముని చంపటానికి సిద్ధపడినట్లుగా చూస్తా ఉన్నాం అనమాట. ఈయన ఎక్కువగా దేవునికి సన్నిహితంగా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం అనమాట. ఈయన వ్యక్తిత్వంలో హేబెలు నీతిమంతుడిగా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాము. ఎక్కువ ఈయన జీవితాన్ని చూసినట్లయితే తడిగుడ్డతో గొంతు కోసే రకంగా కయ్యిను ఉంటున్నాడు అనమాట. అయితే అసూయపడ్డాడు. 1 యోహాను 3:12 చూసినట్లయితే హేబెల్తో మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమాత్రము పోట్లాట లేదు, కానీ తమ్ముని మీద పడి ప్రాణం తీసినట్లుగా ఉంది కదా. సాధారణంగా మంచివారు అందరూ కూడా మంచిగానే కనిపిస్తారు, మంచిగా ఉంటారు. కానీ ఆ అన్నయ్యలో ఆ కుట్ర అనేది ఉందని గ్రహించలేకపోయాడు అనమాట. హేబెలు చూసినట్లయితే ఆయన నిర్దోషిగా ఆయన రక్తం ఉన్నట్టుగా చూస్తా ఉన్నాము అనమాట. సర్వ మానవాళి పాప పరిహార నిమిత్తం అమూల్యంలో నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ రక్తానికి బలియాగంగా ముందుగా గుర్తుగా వచ్చాడేమో అన్నట్టుగా అనిపిస్తా ఉంది అనమాట. నీతిమంతుడైన హేబెలు రక్తం యొక్క స్వరానికి దేవుడు ఎంతో విలువ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. హేబెలు కంటే మరి శ్రేష్టమైనది కొత్త నిబంధనలో యేసు ప్రభువు రావడం జరిగింది అనమాట. ఆయన మన కోసం ఆయన రక్త ప్రోక్షణతో నింపబడి మన కోసం ఆయన సిలువలో మరణించడం చూస్తా ఉన్నాం యేసు ప్రభు. ఈ విధంగా మనము దేవుని దగ్గర మనం కూడా సేవించే వారంగా, మనం కూడా ఆరాధించడానికి, సేవించడానికి, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడానికి
జీవితానికి హేబెల్ లాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నిర్దోషులంగా ఉండాలని, ఆయన దగ్గర పరిశుద్ధంగా ఉండాలని, దేవుని దగ్గర సర్వాధికారాన్ని మనం కలిగి ఉండాలి. విధేయతను మనం కలిగి ఉండాలి. దేవుడు నా జీవితంలో కూడా ఈ విధంగా విధేయత కలిగిన జీవితాన్ని నేను కుటుంబ జీవితంలో పరిచయంలో ఉండటానికి ఇక్కడ మీరు అందరూ ప్రార్థించండి మా కుటుంబం కోసం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రూప్ వారికి, అక్క గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉంటాను. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవనాయన మా తండ్రి, మహోన్నతుడా ఉన్నట్ల మరి సాక్ష్యము ప్రభావ మీ కొరకు ప్రభావం ఉండటానికి సహాయం దయచేయండి. నా జీవితంలో మీరు చేసిన మేలులన్నిటినీ ప్రభావ మీకు ఎంతగానో స్థుతులు చదువుతా ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను తండ్రి. ప్రభావం ఇంత సజీవ లెక్కలో వచ్చినందుకు చెల్లిస్తూ ఏసైనా ఉన్న ప్రార్థించి థ్యాంక్ యూ. దేవునికి వినిపిస్తోంది కదమ్మా. దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా తన బిడ్డలను ఎవరిని ఎలా ఎన్నుకుంటాడో మనకు తెలియదండి. మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మరి